నమస్తే. ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా, హెల్త్ పరంగా, న్యూస్ పరంగా ఎన్నో విషయాలు చెప్తూ ఉంది మెగా నైన్. మీ అందరి ఆదరాభిమానాలతో ఇంకా ముందుకు వెళ్ళాలన్న సదుద్దేశంతో కొన్ని కొత్త కార్యక్రమాలని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు ఆల్రెడీ చేసున్నాను విశ్వక్సేన్ గారితో, ప్రముఖ న్యూమరాలజిస్ట్, యోగా గురువు, మనీ పవర్ మాస్టర్. సో, ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను. విశ్వక్సేన్ గారిని అడుగుతాను. మీరు శ్రద్ధగా వినండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి. అందరికీ తప్పకుండా ఉపయోగపడే విషయం. చాలా మందిని మార్చే విషయం అని అనుకుంటున్నాను. నాకు చాలా రోజులుగా నాకు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను. కరెక్ట్‌గా టైంకి విశ్వక్సేన్ గారు కూడా దీని మీద మాట్లాడదాం అనగానే ఒప్పుకోవడం జరిగింది. సో, ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వినే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో, మనకి భక్తి చాలా అవసరం. అంటే నమ్మే వాళ్ళకి. ఆస్తికులు అందరూ ఉంటారు అని లేదు. కొంతమంది నాస్తికులు ఉండొచ్చు. తప్పు లేదు. అయితే వీళ్ళని కొంతమంది అట్రాక్ట్ చేసి, వీళ్ళకున్న ఆ భక్తిని పక్కదో పట్టిస్తున్నారో తెలీదు. నిజంగానే ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసొస్తుందన్న ఒక ఉద్దేశంతో వీళ్ళు వెళ్తున్నారో తెలవదు కానీ, భక్తి ఎంత పెరిగిందో దానివల్ల అనర్థాలు కూడా అంతే పెరుగుతూ వస్తూ ఉన్నాయి. చాలామంది అండి, పేర్లు అనవసరం కానీ, నా ఫ్రెండ్స్‌లో కానీ చాలామంది మూఢనమ్మకాల బాటున పడుతూ ఉన్నారు. పొద్దున్న లేసి ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేసే నాకే చాలా విషయాల్లో బాధనిపిస్తుంది. ఒకళ్ళేదో చెప్తారు, దాని వెనకాల పరిగెత్తుతాం. బోలెడంత డబ్బు ఖర్చు పెడుతున్నాం. అప్పులు చేసి ఖర్చు పెడుతున్నాం. మళ్ళీ నా స్థాయి ఏదన్నా మారిందంటే పెద్దగా లేదు. ఈలోపే ఇంకొక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. మళ్ళీ వాళ్ళ వెనకాల పరిగెత్తుతాం. వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉంటాం. పూజలంటాం, వ్రతాలంటాం, నోములంటాం. ఇక్కడ ఇది పెడితే కలిసొస్తుందంటారు. అక్కడ అది పెడితే కలిసొస్తుందంటారు. అసలు కలిసి రావటానికి ఇవన్నీ కారణాలా? లేకపోతే నిజమైన భక్తి అసలు ఎక్కడ ఉంది? మనకి ముక్తి ఎలా లభిస్తుంది? ఇప్పుడు మీరు క్లారిటీ ఇచ్చేయాలి ఈ వీడియో ద్వారా. అయితే మీరన్నట్టు ఇటువంటివి మనకు మార్కెట్‌లో చాలా జరుగుతున్నాయండి. ఒక వ్యక్తి తన లైఫ్‌లో తను ఏం కావాలని కోరుకుంటున్నాడో తనకు క్లారిటీగా తెలిసుండాలండి. కొంతమంది మీరు చూడండి, ఎవరెవరి చుట్టూ తిరుగుతారు, ఎక్కడెక్కడో జాతకాలు చెప్పించుకుంటారు. కానీ వాళ్ళకింకా ఏదో జరగదండి. అక్కడ చెప్పే వ్యక్తి కరెక్టే చెప్తున్నాడండి. కానీ వీళ్ళు దాన్ని కరెక్ట్‌గా ఫాలో అవ్వాలి. ఏ వ్యక్తి అయినా వాళ్ళ దగ్గరికి క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి బాగా జరగాలని కోరుకుంటారు. కానీ ఈ వ్యక్తి కరెక్ట్ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి కదా! మామూలుగా ఒక వ్యక్తి దగ్గర సరిగా జరగలేదని ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి ఒక 6 మంత్స్ అయ్యాక సరిగా జరగలే మూడో వ్యక్తి దగ్గరికి వెళ్తారు. మీ జీవితం అంతా ఇలాగే జరుగుతుంది. అసలు మీకేం కావాలో ముందు మీరు డిసైడ్ చేసుకోవాలండి. రైట్. ఎప్పుడైతే మీరు బయట వ్యక్తుల చుట్టూ తిరుగుతారో, ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారో, మీ లోపల ఉండే ఇంటర్నల్ ఎనర్జీ మీకు తోడ్పడదు. ఎప్పుడైతే బయట ప్రపంచంలో ఏమీ లేదు, అంతా నా లోపలే ఉంది అని మీరు డిసైడ్ చేసుకున్నారో, మీ ఇన్నర్ సోల్ మీకు యాక్టివేట్ అవుతుందండి. అప్పుడు మీకు ఏం కావాలో అది ఇస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? మీ మనసంతా బయట వాళ్ళ మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది మీరు వింటున్నారు. అసలు మీ ఏం చేయాలో మీకు తెలియదు కదా! ఎప్పుడైతే మీ లోపలికి మీరు వెళ్ళలేదు. అందుకోసం భగవంతుడు మనల్ని సృష్టించేటప్పుడే మనిషికి ఇటువంటి అద్భుతమైన నాలెడ్జ్ తన లోపలే దాచాడు. ఎందుకంటే మనిషి తన లోపలికి ఎప్పుడు చూసుకోడు కదా! అవును. సమాజం మీద చూస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర ఏముందో చూస్తూ ఉంటాడు. తన లోపలే అన్ని భగవంతుడు దాచాడు. కాబట్టి మీరు మీ స్వశక్తిని నమ్ముకుంటే చాలు. ఇప్పటి వరకు మీరు ఎంతో మంది చుట్టూ తిరిగారు. ఇకనైనా మీరు ఆపండి. ఓకే. ఇకనైనా ఆపి మీకు ఏం కావాలో ఒక పేపర్ మీద రాయండి ముందు. అది బయట వ్యక్తుల ద్వారా నుంచి వస్తుందా? లేదా మీ ద్వారా నుంచి మీరు సంపాదించుకోవచ్చా? రైట్. మీరు చూడండి, మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలి అనిపిస్తే మీరు వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నన్ని నాళ్ళు అది పరిమితత్వం అండి. మీరు ఎప్పుడైతే మీ అంతరాత్మను యూనివర్స్‌తో కనెక్ట్ చేస్తారో, యూనివర్స్ ఈజ్ అన్‌లిమిటెడ్. మీకు ఏదైనా వస్తుంది. వ్యక్తుల చుట్టూ తిరుగుతుంటే లిమిట్ అండి అది. దాని నుంచి మీరు పొందలేరు. కాబట్టి మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని యూనివర్సల్ మైండ్‌తో కనెక్ట్ చేసినప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా అటువంటి వ్యక్తులు మీ జీవితంలో రావడం, అటువంటి అవకాశాలను మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీకేం కావాలో మీ మైండ్ ద్వారా
మీ ఇన్నర్ సోల్ ద్వారా మీరే సెలెక్ట్ చేసుకోగలుగుతారు. అదే న్యూమరాలజీ చెప్తుందండి. Right. అసలు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అసలు మీరు ఎందుకు పుట్టారు ఈ భూమి మీదకి, మీ సమస్యకు కారణాలేంటి, మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, అంటే వ్యక్తిగతంగానే ఇబ్బంది పాలవుతున్నారా లేదా వేరే వ్యక్తుల ద్వారా మీకు ఏమైనా ఇబ్బంది వస్తుందా, ఇది తెలుసుకోవాలండి. ఓకే. అంటే మీ జీవితం గురించి మీకు పర్ఫెక్ట్గా తెలిసినప్పుడే కదా మీరు ఏంటో మీకు తెలుస్తుంది. అసలు మీకు ఏం కావాలో తెలియకుండా, మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలియకుండా మీరు 10 మంది చుట్టూ తిరిగితే లాభం ఏంటండి? అవును. మీకు ఏం కావాలో కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పే వ్యక్తే మీ జీవితంలో మీకు తోడ్పడతాడు. కాబట్టి అసలు మీకు ఏం కావాలో తెలుసుకోండి. అది మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుందండి. ఓకే. మీరు ఏ వ్యాపారాలు చేయాలి, మీరు ఎలా సక్సెస్ అవ్వాలి, మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుంది, మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుంది, మీ హెల్త్ సెక్టార్ ఎలా ఉంది, మీ సోషల్ సెక్టార్ అన్నీ మీ చార్ట్ ద్వారా చూసి చెప్పొచ్చు. కాబట్టి మీరు ఏ వ్యక్తి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్ని కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే మీరు చాలా బాగా సక్సెస్ అవుతారు. కొంతమంది ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయి ఉంటారు, ఇంక అన్నిటినీ కోల్పోయి ఉంటారండి వాళ్ళు కూడా. చివరికి ఎప్పుడైతే భక్తిలో ఉంటారో వాళ్ళు భక్తి నుంచి బయటికి వచ్చేస్తారు, దీనిలో ఏం లేదని. చెప్పే వ్యక్తిలో లోపం ఉండొచ్చు కానీ శాస్త్రం ఎప్పుడూ గొప్పదే అండి. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియా వైపుకు చూస్తున్నాయంటే ఇండియాలో ఈ నాలెడ్జ్ ఉంది కాబట్టే మన వైపుకు చూస్తున్నారు. ఫారిన్ కల్చర్లో సైన్స్ ఉంది, ఇండియన్ కల్చర్లో స్పిరిచువాలిటీ ఉందండి. సైన్స్ లిమిటెడ్, స్పిరిచువల్ అన్లిమిటెడ్ అండి. కాబట్టి మీరు ఎప్పుడైనా అన్లిమిటెడ్తో కనెక్ట్ అవ్వండి, లిమిటెడ్ పీపుల్స్తో కాదు. కాబట్టి ఇటువంటివి మనం తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే చాలా సక్సెస్ అవుతారండి. కొంతమంది ఎంతమంది చుట్టూ తిరిగినా ఇంకా వాళ్ళు అనుకున్న వర్కులు ఎందుకు కావో చూడండి. మీరు ఎప్పుడైనా చూడండి, మీకు ఏదైనా ఇంకా నెగిటివ్గా జరుగుతుందంటే, మీరు ఎన్ని పూజలు చేసినా ఇంత భక్తితో ఉన్నా మీకు ఇంకా చెడే జరుగుతుందంటే మీ లోపల అనుమానం ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, నిరాశాభావం ఉంటుంది, అసూయ, ద్వేషం, సోమరితనం, వాయిదా వేసే తత్వం, నిద్రమత్తు, ఈర్ష, అసూయ, గొడవలు ఇటువంటివి ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కడ సక్సెస్ అవుతారండి? దాన్నే స్కార్సిటీ మెంటాలిటీ అంటారు. మీరు ఎప్పుడైతే ఇవన్నీ వదులుకొని ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకోండి, ప్రతి వ్యక్తిని ప్రేమించండి, ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడని మీరు అనుకున్నప్పుడు 100% మీకు ప్రకృతి కూడా సహాయం చేస్తుంది. ప్రేమగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆశతో జీవించండి. రేపటి రోజు మీకు మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో ఉండండి. ఏ వ్యక్తి అయినా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు బలంగా నమ్మండి. చాలామంది వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని నమ్ముతూ ఉంటారు, అంటే వాళ్ళ జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పణంగా పెడుతూ ఉంటారు. రైట్. కాబట్టి మీరు సక్సెస్ అవ్వాలి అంటే ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకోండి, ప్రతి వ్యక్తిలో భగవంతుడిని చూడండి, కుటుంబాన్ని ప్రేమించండి. ఎంతమంది భార్యాభర్తలు అన్యోన్యతంగా ఉంటున్నారండి? ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా సక్సెస్ కావాలి అంటే ఇంట్లో లేడీస్ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అండి. అవును. ఎందుకంటే లేడీస్ అమ్మవారు, లక్ష్మి, మనకు శంబాల అమ్మవారు లేడీసే. కాబట్టి స్త్రీ శక్తి ఎక్కడైతే బలంగా ఉంటుందో అక్కడే ఫైనాన్షియల్ పొజిషన్ సక్సెస్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటారో ఆరోగ్యంగా కూడా చాలా బలంగా ఉంటారు. ఒక వ్యక్తికి ఏ సమస్య వచ్చినా కూడా అక్కడ ఆర్థిక సమస్యతోనే మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు ఆడవాళ్లను గౌరవించడం, ఆడవాళ్లతో ఆనందంగా ప్రేమగా ఉంటారో మీ ఫైనాన్షియల్ పొజిషన్ మీరు చూసుకోండి. రైట్. ఇంట్లో ఎప్పుడైతే ఆడవాళ్ళని మీరు ఇబ్బంది పెట్టి మీరు బయట ఎంత సక్సెస్ఫుల్ అవుదామనుకున్నా నేచర్ సహకరించదు. మీకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా స్త్రీ శక్తిని సపోర్ట్ తీసుకోకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కారు. కాబట్టి ప్రేమ అనే ఒక పదాన్ని కనుక మీ జీవితంలో అలవాటు చేసుకుంటే యూనివర్సల్లో 2 రహస్యాలు ఉన్నాయండి. ఒకటి లవ్ అండ్ గ్రాటిట్యూడ్. ఇవి 2 కనుక మీరు అలవాటు చేసుకొని చూడండి 100% సక్సెస్ అవుతారు. కాబట్టి యూనివర్సల్ రహస్యాలు, యూనివర్స్ కీని మీరు ఓపెన్ చేయాలి అంటే మీరు ప్రేమతో నిండి ఉండండి, ప్రకృతి మీ వైపుకు తొంగి చూస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రకృతికి దగ్గరగా అవుతారో మీకు ఏం కావాలో అన్ని నేచరే చూసుకుంటుంది కదా. కాబట్టి ఇటువంటివి మనం ఫాలో అవ్వకుండా అన్ని నెగిటివ్ మెంటాలిటీతో మీరు ఉన్నప్పుడు ఏం చేసినా సక్సెస్ కాదండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ద్వేషం కానీ, అసూయ కానీ, నిరాశావాదం కానీ, నిర్లిప్తత కానివ్వండి, సూసైడ్ చేసుకునే భావనలు కానివ్వండి,
ఇటువంటి గుణాలు గనక మీలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు సక్సెస్ కారు. మీ మీద మీరు ఒక నమ్మకంతో ఉండండి. నేను సాధించగలను, నేను ఏదైనా చేయగలను, అందరూ నాకు సపోర్ట్ చేస్తారు, నా కుటుంబం నా వెంట ఉంది, రేపు అందరూ నన్ను మెచ్చుకోగలిగే స్థాయికి నేను వెళ్ళగలను అని మీరు బలంగా అనుకున్నప్పుడు అన్ని పరిస్థితులు మీరు అనుకూలిస్తాయి. ప్రపంచం కూడా మీకు తోడ్పాటు అవుతుంది. అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. మీరు ఎప్పుడు లిమిట్లెస్లో ఉండకండి. పరిమిత తత్వంతో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారు. మీరు ఎప్పుడైతే అనంతమైన విశ్వంతో కనెక్ట్ అవుతారో అప్పుడు మీకు అందరి వ్యక్తులు సహాయపడతారు. మీరు వాళ్ళలో ఉంటారు, సక్సెస్ అవుతారు. ఇదే సీక్రెట్ అండి. ఓకే. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అందరూ ఫాలో అయ్యే విషయాలు చెప్పారు. తప్పకుండా ఎవరి నమ్మకం వాళ్ళదండి. నమ్మకాన్ని ఎప్పుడూ తప్పు పట్టడానికి లేదు. కానీ ఆ నమ్మకం వెనకాల దాగి ఉన్న రహస్యాలేమిటి? ఆ నమ్మకంతో మనం అసలు ఏ పొరపాట్లు చేస్తున్నాం? ఒకసారి తరచి చూసుకోండి. చూసుకొని ఇక నుంచి విశ్వక్సేన్ గారు ఏదైతే చెప్పారో ఆ ప్రయత్నాలు చేయండి. 100% మీరు ప్రశాంతంగా ఉంటారు. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మనకి ఆటోమేటిక్‌గా అన్ని పాజిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. తప్పకుండా సక్సెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. మీరు నాతో ఏకీభవిస్తే ఖచ్చితంగా వీడియోని మాక్సిమం అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ తప్పులు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి కాబట్టే ఈ వీడియో చేయడం జరిగింది. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.